పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీలను టార్గెట్ చేస్తూ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీజేపీ సభలకు కార్యాలయానికి వచ్చిన గద్దర్ రాహుల్తో వేదిక పంచుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. 5 రాష్ట్రాల ఎన్నికల భయంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్ వేదికగా నక్సల్ ఫ్రీ మార్చ్ 31 లోపు నక్సల్స్ మొత్తాన్ని కూడా నిర్మూలిస్తాము, నిషేధిస్తాము, మట్టు పెడతామని చెప్పి ఉపన్యాసం ఇస్తూ భారతదేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారిని అలాగే రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు సమాచారం ఇస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపొద్దని మాట్లాడినట్టుగా ఉంది. గద్దర్ గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు మీటింగు జూలై 2022లో బీజేపీ పెట్టినటువంటి పరేడ్ గ్రౌండ్ సభలోకి అటెండ్ కావడం జరిగింది. ఆ విషయాన్ని మరి మర్చిపోయి అమిత్ షా గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ ఈరోజు గద్దర్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని తప్పుడు సంకేతాలు ఇచ్చి రాహుల్ గాంధీ గారు తప్పు చేశారని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే గద్దర్ గారు బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నాడు, పార్టీ ఆఫీస్ పోయి మంతనాలు చేశారు పెండింగ్ కేసుల మీద. అంటే ఒక పక్కన నక్సలైట్లు లొంగిపోయిన వాళ్ళకు మర్యాద ఇస్తున్నామని, లొంగిపోయిన వాళ్ళందరికీ మేము సరి అయినటువంటి జీవిత ప్రసాదిస్తామని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం కావాలని చెప్తూనే ఎప్పుడో సరెండర్ అయినటువంటి గద్దర్ గారిని కూడా రాహుల్ గాంధీ గారు స్టేజ్ షేర్ చేసుకురు కాబట్టి నక్సలిజాన్ని రాహుల్ గాంధీ గారు ప్రమోట్ చేసిరని చెప్పే ప్రయత్నం చేయడాన్ని ఇవాళ ప్రజలు గుర్తించాలి.